మొదటి నుంచి చెప్తుంది సామాజిక తెలంగాణ రాలేదు, కేవలం భౌగోళిక తెలంగాణ మాత్రమే వచ్చింది, అభివృద్ధి జరగలేదు, కేవలం సంక్షేమ కార్యక్రమాలు మాత్రం జరిగాయి. విశ్వనగరం అంటూ కూడా హైదరాబాద్ని మొత్తం నాశనం పట్టించారు. మున్సిపల్ మంత్రిగా కేటీఆర్ కూడా విఫలమారని చెప్పేసి మరో పక్కన హరీష్ రావు సెంట్రిక్గా కూడా రాజకీయాలు నడుస్తుంది. గుంటనక్కట్టుంది, గతంలో దయ్యాలన్నది. ఇంత చేసినా కూడా కనీసం పార్టీ ఆ స్థాయిలో ఎందుకు కౌంటర్ అయితే ఇవ్వట్లేదు? మరి ఎందుకు ఇవ్వాలని చెప్తున్నాం కానండి. పిచ్చి పిచ్చిగా మాట్లాడే ఆడపిల్లని పట్టుకుని ఏమి ఇస్తారనేది ఉద్దేశం అంతే. ఏదో స్పందించి ఇంకా పెద్దదాన్ని ఇవ్వాలి. ఆమె కోరుకునేది అదే. ఆమె కోరుకునేదాన్ని మేమెందుకు చేయాలండి? మాకేమవసరం? అరిసి ఆమె అరుచుకోనియండి, ఏం చేసుకుంటో చేసుకోనండి, ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు. ఈ కార్డు బీసీ కార్డు వాడుతుందా, సామాజిక తెలంగాణ కార్డు వాడుతుందా, ఏదైనా నీ భావజాలం తెలియని ప్రజలే లేరు. నువ్వు ఎన్నికలు ఒకసారి నిలబడితే నీ సంగతి తెలుస్తుంది. చాలా స్పష్టంగా చెప్తుంది, నా వెనక రేవంత్ రెడ్డి బీజేపీ వాళ్ళు ఉన్నారని చెప్పి మీరే ప్రచారం చేస్తారని చెప్పేసి చెప్తుంది. మీరు ఇప్పుడు అట్లనే అంటారు, కేవలం రేవంత్ రెడ్డి స్క్రిప్ట్ చదువుతున్నారని చెప్పేసి కూడా గతంలో కొంతమంది బీఆర్ఎస్ నేతలు చెప్పిన పరిస్థితి. ఒకవేళ తను భవిష్యత్తులో ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014 నుంచి వెళ్ళి అప్పటి వరకు ఉన్న భూ ఆక్రమణకు సంబంధించి మీ బీఆర్ఎస్ పార్టీ చేసిన భూ కబ్జాల చిట్టా అంతా తీసి బయటపడుతుంది. మరి ఏం చెప్తారు? ఏమైనా తీసుకో, ఏమైనా చేసుకో, నువ్వు ఏ భజన చేసినా ఏం లేదు, నువ్వు ఎవరు వెనక ఉన్నారన్నా లేరన్నా మాకేం అభ్యంతరం లేదు. నీ ఎజెండా, నీ వ్యాఖ్యలు ఎవరికి అక్కడికి వస్తున్నాయి, ఎవరికి నష్టం జరుగుతుంది అనేదే కదా ఈ అంచనా. నష్టం ఎవరికి నడుస్తుంది? కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి నష్టం జరుగుతుంది. లాభం ఎవరికి జరుగుతుంది? ఇప్పుడు ఏమంటారు, కవితనే మాట్లాడుతుంది కదా, ఇక మేమేం అంటాం లేదు కదా, మరి దాని మీద చర్యలు చేపట్టండి అని బీజేపీ వాడు అంటాడు. దీని మీద మేము దర్యాప్తులు చేస్తామని కాంగ్రెస్ వాడు అంటాడు. అంటే ఎవరికి అక్కడికి వస్తుంది? దీని అర్థమైంది? తెలియనంత అమాయకుల మీరైనా మేమైనా ప్రజలైనా అన్నీ అర్థమవుతూనే ఉన్నాయి కదా. తర్వాత ఇలా రాజకీయాలు చేసే మహిళ పార్టీని పెడుతుంది, పార్టీ భవిష్యత్తు నిలబడుతుంది, భవిష్యత్తు నిలబడుతుంది, ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి కాదు ప్రధానమంత్రిగా నిన్ను ఎవడొద్దన్నాడు? ముఖ్యమంత్రి అయినాక సంగతి చెప్తా అంటే ఇప్పుడు మాత్రం నాకు చేత కాదు, నేనేం చేయలేను. ఊర్లలో పల్లెటూర్లలోకి ఇట్లనే దుమ్మెత్తి పోస్తారుగా, కోపం వస్తే నువ్వు తగలబడిపోను, నీ కుటుంబం ఆగమైపోనని ఆడవాళ్ళు పాపం బలహీనులైన వ్యక్తులు దుమ్మెత్తి పోస్తారు చూడండి. అది దుమ్మెత్తి పోస్తుంది. దుమ్మెత్తి పోస్టోళ్ళని ఎవరైనా కొడతారా, తిడతారా? మీరు భలే ఉన్నారు. దుమ్మెత్తి పోస్టోళ్ళు ఏమంటారండి? పోని వాళ్ళ కర్మ, వాళ్ళ పాపం బలహీనులని అనుకోడు. ఒక బలహీనరాలను పట్టుకొని ఎవరైనా ముఖ్యమంత్రి అయినాక నేను సంగతి చెప్తా అంటే జనంలో ఉన్నాము, సిగ్గు అవుతుంది, నవ్వుల పాలవుతాం. ఇది అబాస్పాలయ్యే మాటలని కూడా ఆ ఇంగిత జ్ఞానాన్ని కూడా మర్చిపెట్ట మాట్లాడితే ఎవరేం చేస్తారండి? కాపో, ప్రధానమంత్రి కూడా కాపో, అప్పుడు వచ్చినప్పుడు మా సంగతి తెలిసిపో. ఇప్పుడైతే నీ చేత కాదుగా, నీ చేత కాదు. ఏం చేస్తావు? నువ్వు ఉప్పందిస్తావు, చేస్తావు. వాళ్ళు చేసే పని అదే, నువ్వు అదనంగా చేసేది ఏందండి? గమ్మతున్నారు. ఇది దర్యాప్తులు చేస్తాం, అవి ఇస్తాం అంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చేసేది ఏందండి? ఇన్కమ్ ట్యాక్సులు, సిబిఐలు, ఈడీలు, ఆ తర్వాత ఏసీబీలు, ఆ సిట్లు, కమిషన్లు, ఇవన్నీ చేసే పనులు ఏందండి? గవే కదా. అంటే వీళ్ళిద్దరికి, రెండు ప్రభుత్వాలకి, ఇన్ని రకాలుగా ఏజెన్సీ సంస్థలకి అందని అత్యంత గోప్యమైన ఆధారాలు కవిత గారి దగ్గర ఉన్నాయా? ఉండి అవి కూడా చేసుకోపోండి, అవి కూడా చేసుకోపోండి, ఇస్తుందే చేసుకోపోండి, మాకేందండి, మేము నిరభ్యంతరంగా ఉన్నాం. ఇవన్నీ ఏంటంటే అంటారు కదా, ప్రసూతి సమయంలో వచ్చే కొన్ని రకాల ఇబ్బందులు, వాటిని ఎట్లా ఎదుర్కోవాలో మాకు తెలుసు. కేసీఆర్ గారు లాంటి గొప్ప నేత మీద ఇలాంటి కూతురు తిరగబడ్డం అనేది సభ్య సమాజానికి చాలా తీవ్రమైన తప్పుడు సంకేతాన్ని ఆమె ఇస్తాను. హిల్టీపీకి సంబంధించి కూడా మొన్న పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిన కవిత, హిల్టీపీకి సంబంధించిన పాలసీ బీఆర్ఎస్లోనే జరిగింది, అప్పుడే వాళ్ళు కిటికీలు తెరిచిర్రు, కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు తలుపులు తెరిచారని చెప్పేసి ఎట్టి పరిస్థితుల్లో అంటే కాంగ్రెస్ బీజేపీ కూడా ఈ కవిత అంశాన్ని వాడుకుంటుంది కదా. సొంత కూతురే మొత్తం వాళ్ళ అవినీతిని బయటపెడుతుంది, మేము మొదటి నుంచి చెప్తున్నాం కేసీఆర్ అవినీతి కుటుంబం అని, ఇప్పుడు సొంత కూతురే బయటపెడుతుందని చెప్పేసి అలాంటి వ్యాఖ్యలు భవిష్యత్తులో పార్టీకి నష్టం కలిగించావా? మరి ప్రభుత్వ విధానాలు పారదర్శకంగా ఉండాలి. మేము కూడా హిల్ట్ పాలసీని ఎక్కడ తప్పుపట్టామంటే, హిల్ట్ పాలసీ మొత్తంగా తప్పని కాదు, హిల్ట్ పాలసీలో ఇన్ని వేల ఎకరాలు ఏకకాలంలో ఎక్వైర్ చేయడం అనేది సరైనది కాదు. ఎక్కడ పరిశ్రమలు నడుస్తూ లేదో ఆ పరిశ్రమలు నడవని దాంట్లో భూములు కొంత ప్రభుత్వం ఉంచుకోవాలి, కొంత యాక్షన్ పెట్టండి అని అంటున్నాం. ధరను కూడా, ప్రైస్ను కూడా పెంచండి అని అన్నాం. పరిశ్రమలు పొల్యూషన్కి ఇబ్బంది లేనిది నడుస్తున్న పరిశ్రమలు నడవనియండి. ఎందుకు ఇప్పుడే హైదరాబాద్ను డిస్టర్బ్ చేస్తారు?
మీ మొదటి టర్మ్లోనే ఇంత పెద్ద నిర్ణయాలు ఎందుకు తీసుకుంటారు? మేము అనేది ఏంది, నగరంలో పొల్యూషన్కి ఇబ్బంది లేని బ్రహ్మాండంగా నడుస్తున్న పరిశ్రమల్ని ఎందుకు ఇబ్బంది పెడతారు? ఆ పరిశ్రమలో పనిచేసే వాళ్ళు మళ్ళీ ఎక్కడికి పోవాలి? అక్కడ పోతే వాళ్ళ నివాసాలు ఎట్లా? ఈ సిటీలో ఏమవుద్ది? ఇవన్నీ మీరు విధానాలు సరైనది కాదని అన్నాం మేము. మీరు 5-10 ఇండస్ట్రీస్ తీసుకొని 1000 ఎకరాలు 2000 ఎకరాలు చేయండి. ప్రజామోదయోగ్యమైంది, పారదర్శకతతో కూడింది, ప్రభుత్వానికి నష్టం లేనిది, ప్రభుత్వానికి ఉపయోగపడేది చేయమని అంటున్నాం. పడవబడ్డ పరిశ్రమలు మూతబడే ఉన్నాయి, అడవిలాగా మొలిసింది, వాటి వేలమేయండి. ధర బాగుంది, ధర బాగున్న దాంట్లో ఆ ధరలో మంచి ధర తీసుకోండి. ఆ రిజిస్ట్రేషన్ వాల్యూలో 30% అంటే చాలా తక్కువ అండి. అది మీరు మార్కెట్ వాల్యూలో ధర నిర్ణయించి తీసుకోండి అని అంటున్నాం. సలానే కదా మేము ఇచ్చింది. ఇంకోటి ఏమన్నాం, కొంత ప్రభుత్వ అవసరాలకి పేదలకు ఇల్లు కట్టడానికి, ఆ పరిశ్రమలలో పనిచేసిన వాళ్ళకి ఇల్లు ఇవ్వడం కోసం కొంత జాగా పెట్టుకోండి. ఆ జాగలో బడుగులకి బలహీన వర్గాలకి ఇల్లు కట్టించండి. వాళ్ళు కూడా నడిబొడ్డున ఉంటారు. ఎక్కడో ఊరు బయట నగరానికి దూరంగా ఇస్తే వాళ్ళు పనిచేసేది నగరం నడిబొడ్డున అయితే వాళ్ళకి ఇచ్చే డబుల్ బెడ్రూమ్ వాళ్ళకి కిలోమీటర్ల కొద్ది దూరం పోవాలంటే ఎట్లా పోతారు? అక్కడ ఎట్లా పని చేస్తారు? ఇల్లు ఇచ్చిన కాడ ఉపాధి దొరకదు, ఉపాధి దొరికే కాడ ఇల్లు లేదు. అట్లాంటి వాళ్ళకి ప్రత్యామ్నాయమైన చర్యలు చేపట్టండి అని మేము అంటున్నాం. ఒక్కటి అరా ప్రభుత్వం ఆ రోజు అత్యవసరమై ఉండి చేయగలిగింది చేస్తే దాన్ని ఏదో తూట్లు పొడిచినట్టు కిటికీలు తెరిచినట్టుగా అంత పెద్ద భాష వాడి ఏదో దుష్ప్రచారం చేయాల్సిన అవసరం లేదనేది మా ఉద్దేశం. థ్యాంక్ యూ. ఖచ్చితంగా కవిత మాట్లాడిన మాటలు మేము పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా వరకు ఓపిక పడుతున్నాం. కవిత ఒక కేవలం ఆడపిల్ల అని చెప్పేసి వదిలేస్తున్నాం. ఇప్పటికైనా కవిత తన భాష మార్చుకోవాలని చెప్పేసి సూచిస్తున్న పరిస్థితి. కవిత వెనకాల ఎవరున్నారో ప్రజలందరికీ అర్థమవుతుంది. కవిత మాట్లాడేది జనంబాట కార్యక్రమం చేసేదంతా ప్రజలు గమనిస్తున్నారు. త్వరలోనే ప్రజలు కవితకు బుద్ధి చెప్తారని చెప్పేసి ఎమ్మెల్సీ తకల్పల్లి రవీంద్రరావు చెప్తారు పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో సురేష్, తొలి వెలుగు కోసం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.